అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, సొంత ఊరిలో ఒంటరిగా ఉంటున్న తల్లి ఎలా ఉంటుందో, ఏం తింటుందో చూడని కొడుకు ఒక్కసారిగా ఉత్తరం రాసి తన ఇంటికి తీసుకెళ్తాను, వారం రోజుల్లో రెడీగా ఉండు, నేను వస్తాను అని చెప్పాడు. తన ఇంట్లో పని మనిషి, వంట మనిషి రావటం లేదని తల్లిని తీసుకెళ్లటానికి సిద్ధపడ్డాడు ఆ కొడుకు. కొడుకు స్వార్థం ఎప్పటినుంచో తెలిసిన ఆ తల్లి కొడుకింటికి వెళ్ళిందా అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు వాత్సల్యం. రచించిన వారు అద్దంకి శ్రీనివాస్ గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. శాంతమ్మ దిగాలుగా కూర్చుంది. ఆ దిగులు తనకి ఆకలేస్తున్నందుకు కాదు, ఇంట్లో బియ్యం నిండుకున్నందుకు కాదు, జ్వరంతో ఒళ్ళంతా కాలిపోతున్నందుకు, దగ్గి గొంతు వాచిపోతున్నందుకు కూడా కాదు. మరి ఆమె మనసంతా, ఆ దిగులంతా ఒక్కగానొక్క కొడుకు మీదనే. ఆమె వేదనంతా ఆ కొడుకును విడిచి 2 నెలలు దాటినా అతని దగ్గర నుండి ఒక్క ఉత్తరం ముక్క కూడా రాకపోవటం. కొడుకు సత్యం శాంతమ్మను వదిలి వెళ్ళి 2 నెలలైనా ఆమెకు ఎంతో కాలం జరిగినట్టు లేదు. చివరిసారిగా సత్యం అన్న మాటలు ఇంకా శాంతమ్మ చెవుల్లోనే ఉన్నాయి. అమ్మా, కొడుకు కోడలు నిన్ను చూడ్డం లేదన్న అపవాదు మాకు తీసుకురావద్దు. మేం నిన్ను బాగానే చూస్తున్నామని, మాతో పాటే ఉండిపొమ్మన్నామని, కానీ ఊరిని, అలవాటైన పరిసరాలను వదిలిపెట్టి కొత్త చోటు సరిపడక నువ్వే సొంత ఊళ్ళో ఉంటున్నావని చెప్పమ్మా. ఇలా చెప్పడం మా కోసం కాదు, మేం ఎక్కడో ఉంటాం. ఈ ఊరి వాళ్ళంతా మమ్మల్ని ఏమనుకున్నా మాకు ఓడిపోయేదేమీ లేదు. కానీ నిన్నే కొడుకు చూడక ఇక్కడ ఉండిపోయావని అనుకుంటూ ఆడిపోసుకుంటూ ఉంటారు. అందుకే నేను చెప్పినట్టుగా చెప్పు. నీకు నెలకొక 100 రూపాయలు పంపుతాను. ఈ పల్లెటూళ్ళలో ఖర్చేముంటుందని చెప్పు. హాయిగా ఉండు ఆ 100 రూపాయలు తీసుకుని. నేను వీలైతే ఎప్పుడైనా వచ్చి చూసిపోతూ ఉంటాను. అంతేగాని నువ్వు మాతో పాటు వస్తానని గాని, మా దగ్గరే ఉంటానని గాని మంకు పట్టకు. ఆ మంకు పట్టుతో మాకు, ముఖ్యంగా నీ కోడలికి మనస్తాపాన్ని కలిగించకమ్మా అన్నాడు కొడుకు. ఆ కన్నీళ్లని మాసిన చీర కొంగుతో తుడుచుకుంది శాంతమ్మ. ముడి ఊడిపోయిన తన పట్టు జుట్టుని మళ్ళీ తిరిగి ముడివేసి వణుకుతున్న చేతులతో విస్తరాకుల కట్ట ముందేసుకొని కూర్చుండిపోయింది. ఒంటరి వాళ్ళకి అనుభవాలే అనుభూతులన్నట్లుగా ఆమె మనసులో తన భర్త రాజయ్య చనిపోతూ చివరగా మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. ఆమె చెంపలపైకి కన్నీళ్లు జలజల జాలువారాయి. శాంత, నేను వెళ్ళిపోతున్నానని బాధపడకు. మనకున్న ఏకైక బిడ్డ సత్యం. వాణ్ణి కష్టపడైనా సరే చదివించు. ఆ చదువే వాడికి, నీకు, మొత్తం మన కుటుంబానికే జీవితాంతం తిండి పెడుతుంది. వాడి చదువు మాత్రం అశ్రద్ధ చెయ్యకు అన్నాడు. రాజయ్య మాటల్లో నుంచి వాస్తవంలోకి వచ్చింది శాంతమ్మ. జరిగిన సంఘటనలని, తన పరిస్థితిని తలుచుకొని కన్నీటి పర్యంతమైంది. కానీ కన్నీళ్లు కడుపు నింపవు కదా. ఆకులు కుడితేనే కడుపు నిండేది. అందుకని చీరిన పుల్లల్ని తీసుకొని ఆకులు కుట్టడం మొదలుపెట్టింది. అంతలో పోస్ట్ మ్యాన్, శాంతమ్మక్క, నీకు మీ అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అంటూ గుమ్మంలో విసిరేసి వెళ్ళిపోయాడు. అది విన్న శాంతమ్మ ఆనందానికి అవధులు లేవు. పుత్రవాత్సల్యమంటే ఇదేనేమో మరి తెలీదు గాని కొత్త శక్తిని ప్రసాదించింది. 16 ఏళ్ల పడుచు పిల్లల చెంగున దూకి ఆ ఉత్తరం అందుకోవాలన్న కోరిక మనసులో ఉన్నా, అందుకు శరీరం సహకరించకపోవటంతో సాధ్యమైనంత వేగంగానే వెళ్ళి ఆ ఉత్తరాన్ని చేతుల్లోకి తీసుకుంది. తన కొడుకుని చేతుల్లో తీసుకొని ఆడించిన రోజులు గుర్తుకొచ్చాయి. ఆ ఉత్తరాన్ని తీసుకోగానే కొడుకుని ఆప్యాయంగా తల నిమిరినట్లుగా ఆ ఉత్తరాన్ని తడిమింది. అమ్మా, అంతా క్షేమం. లెటర్లు రాయటం లేదని బాధపడకు. ఎక్కడా తీరిక లేదు. నీకు శుభవార్త. నీ కోడలికి సీనియర్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చి
అమెరికాకి వెళ్ళే అవకాశం వచ్చింది. 1 సంవత్సరంలో మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. పిల్లల స్కూళ్ళు, చదువులు, సంసారం ఇవన్నీ వదిలి వెళ్ళనని నీ కోడలు మొండికేస్తోంది. పైగా ఏవో వంకలు సాకులు చెప్పి పని మనిషి, వంట మనిషి కూడా మానేశారు. అందుకని తను వెళ్తే మేము ఇబ్బందుల పాలవుతామని తను వెళ్ళనంటోంది. కానీ వెళ్తే మాత్రం చాలా డబ్బు, చాలా గౌరవం అన్నీ వస్తాయి. అందువల్ల నేనే బలవంతం మీద పంపిస్తున్నాను. కాబట్టి కోడలు అమెరికా వెళ్ళగానే నేనక్కడికి వచ్చి నిన్ను తీసుకెళ్తాను. వేళకి వండి పెట్టు. ఇంటి పని, వంట పని నువ్వు దగ్గరుండి చూసుకోకపోతే పిల్లలు చదువుల్లో వెనకబడిపోతారు. నాకేమో క్షణం కూడా తీరికుండదు. అదృష్టం తలుపు తడితే కాదనకూడదు కదా. అందుకే అమెరికాకి నీ కోడల్ని పంపిస్తున్నాను. నువ్వు వచ్చి మాతో పాటే ఉండి అన్నీ చేసిపెట్టి జాగ్రత్తగా చూస్తావని చెప్పిన మీదటే నీ కోడలు వెళ్ళటానికి ఒప్పుకుంది. కాబట్టి నేనొక వారం రోజుల్లో వచ్చి నిన్ను తీసుకెళ్తాను. సిద్ధంగా ఉండు. ఇంతే సంగతులు. ఇట్లు నీ సత్యం. ఈ ఉత్తరం చదివిన శాంతమ్మకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. కొడుకు రమ్మంటున్నందుకు ఆనందించాలో, పరోక్షంగా పని మనిషి, వంట మనిషి స్థానాలను భర్తీ చెయ్యమని పిలుస్తున్నందుకు బాధపడాలో అర్థం కాలేదావిడకి. ఈ రాలిపోయే పండుటాకు వాళ్ళకి వండి పెట్టగలదా? వయసు పైబడిన ఈ ముసలావిడ వాళ్లను సాకగలదా అన్న ఆలోచన కూడా లేకుండా తన చేత అరవ చాకిరీ చేయిద్దామనుకునే కొడుకుని ఏమనాలో తోచలేదు ఆవిడకి. ఎన్నో కలలు కంది ఆవిడ. కొడుకే సర్వస్వము అనుకొని అహోరాత్రులు శ్రమించి ఆకులు కుట్టి తను తిన్నా తినకపోయినా వాడికి ఏ లోటు రాకుండా చూసినందుకు వాడు తనకిచ్చే ప్రతిఫలం ఇదేనా? వార్ధక్యం ఎంత దుర్భరమని తెలిస్తే ఎప్పుడో తన భర్తతో పాటే పోయేది తను. కానీ ఇప్పుడు నాకే నేనేమీ చేసుకోలేకపోతున్న తరుణంలో వాళ్ళకి నేనేం చేసి పెట్టగలను? అయినా నేనింత చేసినా వాడు మాత్రం నాకేం చేశాడు కాబట్టి. అయినా వాడి అవసరం తీరిపోయి కోడలు తిరిగి వచ్చిన తర్వాత నన్ను మళ్ళీ వెళ్ళిపొమ్మంటే అప్పుడు మళ్ళీ మానసిక క్షోభ తను భరించగలదా? అందుకే ఏమైనా సరే ఈసారి తను వెళ్ళకూడదు అన్న గట్టి నిర్ణయం తీసుకుంది. అయినా ఈ ఉత్తరం ముక్కలోనైనా అమ్మా నువ్వెలా ఉన్నావు అన్ని రాయటానికి కూడా తీరికలేని కొడుక్కి, వాడి సంసారానికి రెక్కలు ముక్కలు చేసుకుని చేసి పెట్టాల్సిన అవసరం కూడా లేదని గట్టిగానే నిర్ణయించుకుంది. కానీ నిజంగా ఆమె కొడుకే వచ్చి అమ్మా నువ్వు రావాలి అని అడిగితే తను మాత్రం వెళ్లకుండా ఉండగలదా? కొడుకు చేసిన ఎన్ని తప్పుల్ని క్షమించింది తను. ఇప్పుడు కూడా ఈ ఒక్కసారికి వెళ్ళి చేసి పెడదామని అనుకుంటుంది. కానీ వెళ్ళలేని, చెయ్యలేని అశక్తత. ఏం చెయ్యాలో తోచలేదు. 2 రోజుల నుంచి ఆమెకి ఇదే ఆలోచన కంటికి కునుకు లేకుండా చేస్తోంది. కడుపుకి తిండి లేదు. కన్న తల్లికి చేసి పెట్టాలన్న ఆలోచన కొడుక్కి లేదు గాని చేసి పెట్టాలన్న తపన ఆ తల్లికి మాత్రమే ఉంది. మనసున్నా మార్గం లేనట్టుగా ఆమె శరీరం సహకరించటం లేదు. లేచి నిటారుగా నడవలేని దుస్థితి. ఆమె మనసంతా కొడుకు మీదనే. నోరు తెరిచి కొడుకు రమ్మంటున్నా చెయ్యలేకపోతున్నానన్న ఆవేదన. వాడు నోరు తెరిచి అడిగితే వాడి కోరిక తీర్చలేని ఈ తల్లి ఇంకా ఎందుకు బతుకుందోనని రోదిస్తుందావిడ. ఆమె సమస్యకి 1 వారం రోజులొచ్చాయి. శాంతమ్మ జ్వరానికి కూడా 1 వారం రోజులొచ్చాయి. ఈరోజే ఆమె కొడుకు సత్యం ఆమెను తీసుకువెళ్ళటానికి వస్తాడు. బస్సు మెల్లగా వచ్చి ఆగింది. సత్యం దిగాడు బస్సులో నుండి. సత్యాన్ని దించి బస్సు వెళ్ళిపోయింది. కొడుకు తనను తీసుకువెళ్ళటానికి వస్తున్నాడని, వాడి కోరిక తాను తీర్చలేకపోతున్నాను అన్న వ్యధతో శాంతమ్మను కుక్కి మంచంలోనే అలాగే వదిలేసి తన ఆత్మ మాత్రం గాలిలోకి వెళ్ళిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, కొడుకు ఎంత స్వార్థపరుడైనా చివరికి తన ఇంటికి తీసుకెళ్ళి వంట మనిషి, పని మనిషి స్థానాలను ఆవిడకు ఇవ్వబోతున్నా కూడా ఆ తల్లి బాధపడకుండా తన కొడుకు కోరికను తీర్చలేకపోతున్నాను అన్న వ్యధతో చనిపోయింది ఆ తల్లి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన అద్దంకి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.